ఒక గంట పడాలి, ఆపకుండా ఒక గంట పడితే అప్పుడు కూటమి పాలన ఎట్లా ఉంది? బాగానే ఉందా? బాగుంది సార్. మనము టయానికి మీరు చూస్తే టయానికి పెన్షన్ ఇస్తున్నాం. ఒక రోజు లేటుకు కూడా కాదు, వీలైతే ఒక రోజు ముందే ఇస్తా ఉన్నాం మనం కదా. తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, పథకాలన్నీ ఇస్తా ఉన్నాం. కానీ అతి కష్టం మీద ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు లేకపోయినా కష్టంగా ఇస్తా ఉన్నాడు. ఏదో ఇబ్బంది పడినా కొత్త పెన్షన్లు 3 సంవత్సరాల నుంచి రాలా. ఇప్పుడు జగన్ పరిపాలన 2 సంవత్సరాలు కొత్త పెన్షన్ రాలా. మనం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం అయిపోయింది, కొత్త పెన్షన్ రాలా. ఎందుకంటే ఇప్పటికే 56 లక్షల పెన్షన్లు ఉన్నాయి రాష్ట్రంలో. అది 3 నుంచి 4 వేలు పెంచిన తర్వాత చాలా పెద్ద మొత్తమే. 3 ఏళ్లుగా వయసు వచ్చిన వాళ్ళు, అంటే నీలాగా వయసు వచ్చిన వాళ్ళు, ఈ 3 ఏళ్లుగా సదరం సర్టిఫికెట్లు, యాక్సిడెంట్లు ఇట్లా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇబ్బంది ఉంది. ఏదో టైంలో మొన్న కూడా అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలా, కొత్త రకమైన మిగతా ఇలా చేయాలా అని చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు చేస్తాము, కొద్దిగా డబ్బులు సర్దుకొని చేస్తాము అని అంటా ఉన్నారు. చేస్తే మాత్రం చాలామందికి ఉపయోగం. ప్రతి గ్రామం, నేను ఎక్కడన్నా పోని అడుగుతారు, సార్ నాకు పెన్షన్ కావాలా, నాకు పెన్షన్ కావాలి. అది రామ్మా, నువ్వు రాతలే, నువ్వేనా టీ షాపు? మీ అమ్మ, నువ్వు రామ్మా, నువ్వు రా, ఇక్కడ కూర్చో, కూర్చేయండి. పోనీ ఆమె ఇక్కడ దాన్ని కూర్చోండి, కూర్చో తల్లి. నా స్టూల్ స్టూల్ ఇట్లే ఇట్లా వేసుకో, ఇక్కడ వేసుకో, కూర్చో. ఏం పేరు నీ పేరు? అయ్యమ్మ. ఇటు తిరిగితే కదా నాతో మాట్లాడడానికి. అటు తిరిగితే ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ టీ షాపు? 30 ఏళ్ళ నుంచి టీ షాప్ నడుపుతావా ఇక్కడ? అబ్బాబ్బాబ్బా, భర్త చనిపోయినప్పటి నుంచి నడుపుతావా? ముందు ఆయన ఉన్నప్పుడే పెట్టినాడు. పిల్లలు కొడుకులా? ఈయన కొడుకా? శబాష్ శబాష్. నువ్వేం చేస్తుంటావు? టాటా క్యాపిటల్ చేస్తావు. కోడలమ్మ నువ్వు. పిల్లలు? పిల్లలు అన్నాడా? అవునా? 2 మగపిల్లలే. సంతోషం. ఆడపిల్ల చనిపోయిందా? కానీ నువ్వు మాత్రం హోటల్ ఆపలా. కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయినారు, కోడళ్ళు వచ్చినారు, మనవాళ్ళు వచ్చినా నువ్వు హోటల్ ఆపలా. నువ్వు పొదుపు సంఘంలో ఉన్నావా? ఎంత డబ్బులు వస్తాయి? 18 లక్షలు ఇచ్చిండ్రా? 1,80,000 రూపాయలు వచ్చింది. ఎన్ని రోజుల్లో తీర్చాలా? 2 ఏళ్ళ? 2 సంవత్సరాలు నువ్వు తీర్చేస్తే నీకు 5 లక్షలు ఇస్తారు. మరి అది ఈ హోటల్కు ఉపయోగపడుతుంది కదా. హోటల్ ఇంకా పెద్ద హోటల్ చేయొచ్చు. ఏం వేస్తావు హోటల్లో? టిటీయేనా, దోశలు, ఇడ్లీ, ఒగ్గాని బజ్జీ చేస్తావా? భోజనం లేదు. టీలు తాగాక పెద్ద మనుషులంతా వచ్చి కూర్చుంటారు కదా. ఇంకో అదృష్టం బయట అట్లా కాదు, బయట టీలు తాగితే బయట కూర్చొని తాగాల. నీళ్ళు వర్షం పడింది అనుకో, నెత్తిన పడుతుంది. ఇక్కడ ఏం పేరేమన్నావు? అయ్యమ్మ హోటల్లో తాగితే మాత్రం హాయిగా వర్షం పడినా ఏం ప్రశాంతంగా కూర్చొని తాగచ్చు కదా. ఉండేది ఎక్కడ? ఉండేది ఇక్కడేనా? వీళ్ళందరినీ పంపించి ఇక్కడే ఉంటుందా? ఇల్లుందా? అక్కడ కొడుకు, ఇక్కడ కొడుకా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా పోయి బాగున్నావు కదా అయ్యమ్మ? సంతోషం, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నువ్వు చూడు, ఎంత కష్టపడి నువ్వు సమాజానికి కూడా ఒక ఆదర్శం తల్లి. ఎందుకంటావంటే నువ్వు 30 ఏళ్ళు అయిందా నువ్వు ఇది పెట్టి, హోటల్ పెట్టి? ఎన్ని ఏళ్ళు? 30 ఏళ్ళుగా నాగలాపురంలో ఒక చిన్న హోటల్ పెట్టి అక్కడి నుంచి భర్త చనిపోయినప్పుడు కూడా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా 2 మగబిడ్డలను పెంచి వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళకి ఉద్యోగాలు చేస్తూ ఉంటే కూడా ఈ రోజు కూడా కష్టపడుతున్నావు. చూసావా? నువ్వు సమాజంలో ఆదర్శ మహిళ అంట. నేను నీకు అవార్డు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నీకు అవార్డు ఇప్పిస్తాం. ఆదర్శ మహిళ అవార్డు ఇప్పిస్తాను. ఏమంటారు? ఇప్పించాలా వద్దా? ఇప్పియాల. ఏం తమ్ముడు, అమ్మకి ఇప్పించాలా లేదా? ఏమా అత్తకి ఇప్పించాలా లేదా? కదా, ఇట్లాంటి మహిళలు తక్కువ మంది ఉంటారు కదా. కదా, బాగుందమ్మా, నీ టీ కూడా బాగుంది. సంతోషం, బాగుంది. బయలుదేరుతా, ఉంటానమ్మా. తమ్ముడు ఏం పేరు? నాగరాజు. చాలా సంతోషం.